అందరికీ ప్రైస్లా ఉండి దేవుని నామానికి స్తోత్రం. ఈరోజు మా టీంలో ఉన్న జసింత ఆంటీ అందరికీ కూడా సాక్ష్యాన్ని చెప్తూ ఉన్నారు. అందరూ కూడా ఆలకించండి. మీరు కూడా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 3 గంటలు తెల్లవారుజామున 3 గంటల అనే ఆశ్చర్యపోయే విధంగా ఉండే ప్రార్థనా సమయాన్ని నడిపిస్తూ ఉన్నారు. ఈ గ్రూప్లో చేరిన తర్వాత, ముందు క్రైస్తవులమే కానీ గ్రూప్లో చేరిన తర్వాత కష్టాలు బాధలు అనేవి ఎక్కువైనప్పటికీ ఈ ప్రార్థన ద్వారా చాలా బాధలు కష్టాలు తొలగిపోతున్నాయి. ఎట్లా అంటే, ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి, ఎన్నో అద్భుతాలు జరిగి ఉన్నాయి. కానీ ఈ ప్రార్థనలో చేరిన తర్వాత నేను పొందిన అనుభవము, నేను పొందుకున్న ఆశీర్వాదాలు, నన్ను నడిపిస్తున్న ప్రార్థన సహాయం ఏ విధంగా ఉందో మీతో పంచుకోవాలని అనుకుంటున్నా. గత 15 సంవత్సరాల నుండి ఈ మినిస్ట్రీస్ నడుపుతున్నారు. దానిలో నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏ టైం అంటే ఆ టైంలో లేచి మోకరించి ప్రార్థన చేసేదాన్ని. కానీ దేవుడు ఎందుకో నాకు 3 గంటల ప్రార్థన ఇచ్చినాడు. కానీ కొన్ని సమయాలలో ఒంటరిగా లేచి ప్రార్థన చేయలేకపోయేదాన్ని అనమాట. అప్పుడు ఈ గ్రూప్లో ఉన్న జాస్లిన్ అమ్మ ఫోన్ చేసి 3 గంటల ప్రార్థన మరేరానమ్మ నడిపిస్తూ ఉంది, అందరూ 3 గంటలకు ప్రార్థనలో ఉంటున్నాం, నువ్వు కూడా ఉండగలవా అని చెప్పి అడిగింది. అంటే ఉంటానమ్మా అని చెప్పాను. ఆ 3 గంటల ప్రార్థనలో నన్ను కూడా సభ్యురాలుగా చేర్చుకున్నారు. ఏ సమయంలో నాకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎందుకంటే నేను ఒక వీడియోని కాబట్టి నేను ఎన్నో బాధలు కష్టాలు పడుతూనే ఉన్నాను నా జీవితకాలం అంతా. నా కష్టాలు వచ్చిన సమయంలో వీరి ప్రార్థన నాకు తోడుగా ఉంటూ వచ్చింది. సాక్ష్యాలు, నా జీవితమే వీళ్ళ ప్రార్థన సహాయంతో నా జీవితం ఒక సాక్ష్యంగా సాగుతూ ఉంది. ఎందుకంటే ఆమె దర్శనాల ద్వారా నాకు ఎన్నో విషయాలలో హెచ్చరిస్తూ ఉంది. అమ్మా నువ్వు ఈ విధంగా ఉండు, అమ్మా నువ్వు ఈ విధంగా ఉండు అని చెప్పి నాకు సలహాలు ఇస్తూ వస్తూ ఉంది. నేను ప్రార్థనలో చాలా కాలము, అంటే కొన్ని రోజుల వరకు కంటిన్యూగా ఉన్నా, కానీ కొంతకాలం నుంచి నేను కంటిన్యూగా ఉండలేకపోతున్నా కూడా నా బాధలు, నా కష్టాలు అర్థం చేసుకుంటూ నా ఆత్మీయ బిడ్డగా నా కుటుంబం కోసం ప్రార్థిస్తూ నాకు సహాయకురాలుగా ఉంది. అందులో ముఖ్యమైన ఒక సాక్ష్యం ఏంటంటే, అమ్మా నీకు ఉద్యోగరీత్యా థ్రెట్ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండు, నిన్ను ఉద్యోగం నుంచి తొలగించాలనే ఆలోచనలు ఉన్నాయంటే, లేదులేమ్మా అట్లా చెయ్యరు అని చెప్పి నేను చెప్పాను. అంటే ఆమె చెప్పింది కూడా నేను అంగీకరించలేకపోయాను అన్నమాట. అప్పుడు అంటే ఆమె చెప్పిన తర్వాత నేను అంగీకరించలేకపోతే తర్వాత తెలిసింది, నాకు ఉద్యోగరీత్యా నా పైన పిటిషన్లు పెట్టినారు, లేనిపోని అబండాలు వేసి నా పైన పిటిషన్లు పెట్టి కనీసం నా సీట్లో ఒక్క బుక్ కూడా లేకుండా ఎంక్వైరీకి తీసుకెళ్ళి సస్పెండ్ చేయాలని చూసినారు. కానీ నా బిడ్డలు, నా ఆత్మీయ తల్లులు అంటే మరీ రానమ్మ, జాస్లిన్ అమ్మ, తెరేజమ్మ, సుశీలమ్మ, విజయమ్మ, వీరందరూ కన్నీటి ప్రార్థన చేసినప్పుడు ఆ కొండలాగా వచ్చిన ఆ బాధ వీళ్ళ ప్రార్థన సహాయంతో మంచులాగా కరిగిపోయిందండి. నేటికి నా కష్టాలు బాధలు ఉన్నప్పటికైనా వాళ్ళ ప్రార్థన సహాయంతో మాత్రమే నేను జీవించగలుగుతున్నానన్న సాక్ష్యాన్ని మీ అందరి ముందర పంచుకోవాలన్న ఉద్దేశంతో నేను సాక్ష్యాలు చెప్తున్నాను. అట్లనే భూతగాథ విషయంలో నాకు దేవుడు కలలో చూపించి నాకు దేవుడు ఇచ్చిన భూమి అది. కానీ నా అన్న బంధువులు, రక్త బంధువులు
రక్త సంబంధికులు, నేను విధవరాలనై ఉండి దేవుడిచ్చిన సర్వాంగ కవచంతో నేను జీవిస్తున్నా కూడా భరించలేక నా బిడ్డ పైన, నా అల్లుడి పైన హత్య చేయ ప్రయత్నించినారనమాట. 30 మంది దుండగులు మా పిల్లల పైన హత్య చేయడానికి వచ్చినారనమాట. అయితే దేవుడి కృపను బట్టి నాకు ఆ రోజు అనిపించింది ఏదో జరగబోతుందని. కానీ దేవుడి కృపను బట్టి ఈ గ్రూప్లో ఉన్న ప్రార్థన 3 గంటలకు ప్రతిదినం నా కుటుంబాన్ని ఖచ్చితంగా సమర్పించి ప్రార్థన చేస్తున్నప్పుడు నా బిడ్డలకు మీదకి వచ్చిన ప్రాణ అపాయం కూడా తొలగిపోయింది. నా బిడ్డలకి ఏం కాలేదు, దెబ్బలైతే తగిలినాయి కానీ ఏం కాలే. ఈ 3 గంటల ప్రార్థన కృపను బట్టి నా బిడ్డలు నేను అందరూ సంతోషంగా ఉన్నా. దేవుడు డివైన్ ఫైర్ మినిస్ట్రీస్ గ్రూపు ప్రార్థన సహాయం ద్వారా మా కుటుంబంలో చేస్తున్న ప్రతి అద్భుతానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి సాక్ష్యాలు నా జీవితం అంతా, అంటే గత 15 సంవత్సరాలుగా ముందు జీవించిన జీవితంలో జరిగిన వాటికంటే కూడా ఏ సహాయము లేని, గత 20 సంవత్సరాలుగా నా భర్త చనిపోయినాడు. అప్పటి నుంచి ఏ సహాయం లేని నాకు దేవుడు నాకు ఒక ఆత్మీయ కుటుంబమును, ఒక ఆత్మీయ బిడ్డను, ఆత్మీయ తల్లులను, ఆత్మీయ చెల్లెలను, అక్క చెల్లెలను ఇచ్చి నడిపిస్తున్న ఈ ఆత్మీయ కుటుంబం డివైన్ ఫైర్ మినిస్ట్రీస్కు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సాక్ష్యాలు ఇంకా నేను మీతో పంచుకుంటానని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యాన్ని అందరూ ఆదరించి ఈ నడిపిస్తున్న ఈ డివైన్ ఫైర్ మినిస్ట్రీస్ ప్రపంచ నన్నుమూలలా వ్యాపించినట్లుగా మీ అందరూ కూడా మీ ప్రార్థన సహాయం అందిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అందరికీ ప్రైజ్.